This is Praveen, working as a lecturer in Commerce Department, Sir C.R. Reddy College for Women. Now, I am going to the subject Advertising and Media Planning, Unit 3. Now, I am going to the topic Creativity Advertising. ఈ క్రియేటివిటీ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఏంటనేది చూద్దాం. క్రియేటివిటీ ఇస్ ద సోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అనేది క్రియేటివిటీ అనేది మనకి అడ్వర్టైజింగ్ కానీ అలాగే బ్రాండింగ్కి కానీ ఇది ఒక ఆత్మ లాంటిది అనమాట. క్రియేటివిటీ అనేది అడ్వర్టైజింగ్కి బ్రాండింగ్కి ఒక ఆత్మ లాంటిది. మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎంత బాగా క్రియేటివ్గా చేస్తే కస్టమర్స్ అంత బాగా అట్రాక్ట్ అవుతారు. అందరిలా కాకుండా మనం డిఫరెంట్గా చేయడం, థింక్ డిఫరెంట్ అంటే అందరూ చేసినట్లు కాకుండా మనం క్రియేటివ్గా చేయడం అనమాట క్రియేటివిటీ అంటే. అలాగే ఈ క్రియేటివిటీ అనేది మన యొక్క టార్గెట్ కస్టమర్ల యొక్క హృదయాలలో అలాగే మనస్సులలో వాళ్ళ యొక్క హార్ట్స్ అండ్ మైండ్స్లో ఒక మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మన అడ్వర్టైజింగ్ అనేది క్రియేటివ్గా చేయడం వల్ల మన యొక్క టార్గెట్ కస్టమర్ల యొక్క హార్ట్స్ అండ్ మైండ్స్లో ఒక మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అడ్వర్టైజింగ్ అనేది క్రియేటివ్గా చేయడం వల్ల. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, advertising has vital role in the image building and marketing of products in the rapidly changing competitive world. మనకి ఈ అడ్వర్టైజింగ్ అనేది ఈ ప్రోడక్ట్స్ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది పెంచడం కోసం అలాగే వస్తువులని మార్కెటింగ్ చేసుకోవడం కోసం మనకి మారుతున్న పోటీ ప్రపంచంలో అడ్వర్టైజింగ్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది అడ్వర్టైజింగ్ అనేది ప్లే చేస్తుంది. మారుతున్న పోటీ ప్రపంచంలో వస్తువుల యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కానీ అలాగే వస్తువులని మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఈ అడ్వర్టైజింగ్మెంట్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఈ ఎంత బాగా అడ్వర్టైజింగ్ అనేది క్రియేటివిటీగా చేస్తే అంతమంది ఎక్కువ మంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఆ వస్తువులను కొనడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ క్రియేటివిటీకి మనం చేసే ప్రతి పనికి కూడా వ్యూహాత్మక ఆలోచనలుగా మార్చగల సామర్థ్యం క్రియేటివిటీకి ఉందన్నమాట. మనం చేసే ప్రతి పని ఏ పని చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఆలోచనలు వ్యూహాత్మకంగా మార్చగలిగేటటువంటి సామర్థ్యం క్రియేటివిటీకి ఉంది. అలాగే క్రియేటివిటీకి ఫ్రెష్ అండ్ యూనిక్ అండ్ అప్రోప్రియేట్ ఐడియాస్ దట్ కెన్ బి యూజ్ యాజ్ సొల్యూషన్. ఈ క్రియేటివిటీకి తాజా మరియు ప్రత్యేకమైన ఆలోచనలను రూపొందించేటటువంటి సామర్థ్యం కూడా క్రియేటివిటీకి ఉంది. ఈ క్రియేటివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనలు అనేవి రూపొందిస్తారు. కొత్త ఆలోచనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేటటువంటి ఐడియాస్ని తీసుకొస్తారు. అంతా కూడా కొత్తగా ఆలోచించి క్రియేటివ్ థింకింగ్ చేసి న్యూ ఐడియాస్ని బిజినెస్లో ఎస్టాబ్లిష్ చేస్తారు క్రియేటివ్ థింకర్స్. There are 3 different stages of creativity in advertising, namely create, creation, creative. ఇక్కడ మనకి క్రియేటివిటీలో 3 స్టేజెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రియేట్, దీన్నే సృష్టించు అంటాం. క్రియేషన్ సృష్టి, క్రియేటివ్ సృజనాత్మకత. క్రియేషను క్రియేటివ్. క్రియేట్ అంటే సృష్టించు, అలాగే క్రియేషన్ అంటే సృష్టి, అలాగే క్రియేటివ్ అంటే సృజనాత్మకత. ఈ మూడింటికి 3 స్టేజ్లు క్రియేటివిటీలో 3 రకాలైనటువంటి స్టేజెస్
ఉన్నాయి. ఇక్కడ క్రియేట్ అంటే ఏంటి అనేది చూద్దాం. మనం ఏదైనా ఒక కొత్త ఐడియాని, కొత్త ఆలోచనని తీసుకురావడాన్ని క్రియేట్ అని అంటాం. సృష్టించడం. ఒక కొత్త ఐడియాని సృష్టించడాన్ని క్రియేట్ అని అంటాం. అలాగే క్రియేషన్. క్రియేషన్ అంటే ఏంటి? కొత్త ఆలోచనలను సృష్టించే ప్రక్రియ తర్వాత మానవుని యొక్క ఆవిష్కరణలు, అంటే అసలు ఉత్పత్తి అనమాట. ఇక్కడ మన యొక్క ఆలోచన అనేది ఉత్పత్తి రూపంలోకి మారుతుంది. ఈ సృష్టికి దారితీస్తుంది అనమాట. మనకు వచ్చిన ఆలోచన వస్తువు రూపంలోకి మారుతుంది. క్రియేట్ అంటే ఆలోచన చేయడం. క్రియేషన్ అంటే మన యొక్క ఆలోచన వస్తువు రూపంలోకి మారేటటువంటి ప్రక్రియ. అండ్ దెన్ క్రియేటివ్, సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అంటే ఏంటంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడాన్ని సృజనాత్మకత అంటారు. క్రియేటివ్ థింకింగ్. అందరిలా కాకుండా మనం కొత్తగా ఆలోచించి ఇన్నోవేటివ్ ఐడియాస్తో మనం బిజినెస్ చేయడం, అలాగే ఇన్నోవేటివ్ ఐడియాస్తో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. ఈ అడ్వర్టైజింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్ అడ్వర్టైజింగ్లో ఇన్నోవేటివ్గా ఆలోచించి మనం అందరిలా కాకుండా భిన్నంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి మన వస్తువులను కొనడానికి ఎక్కువ స్కోప్ అనేటటువంటిది ఉందన్నమాట. అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి క్రియేటివ్గా ఉండడానికి 3 ఆస్పెక్ట్స్ ఆర్ మోస్ట్ యాక్సెప్టెడ్. అడ్వర్టైజ్మెంట్స్ అనేవి క్రియేటివ్గా ఉండడానికి ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఆర్ మోస్ట్ యాక్సెప్టెడ్. అవి ఏమేంటి? ఫస్ట్ వన్ క్రియేటివ్ ప్రాసెస్, సెకండ్ వన్ క్రియేటివ్ పర్సన్, థర్డ్ వన్ క్రియేటివ్ సిచ్యువేషన్. క్రియేటివ్ ప్రాసెస్, క్రియేటివ్ పర్సన్, క్రియేటివ్ సిచ్యువేషన్. ఇక్కడ క్రియేటివ్ ప్రాసెస్, దీన్ని సృజనాత్మకత ప్రక్రియ అని అంటాం. దీని యొక్క అర్థం ఏంటంటే ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టడం, అలాగే యంత్రాంగంపై దృష్టి పెట్టడం. క్రియేటివ్ ప్రాసెస్ అంటే మనం చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం. మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామో దాని మీద శ్రద్ధ పెట్టి దాని యొక్క యంత్రాంగం, దాని యొక్క మెకానిజం, ఫోకసింగ్ ఆన్ మెకానిజం, దాని యొక్క మెకానిజం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, శ్రద్ధ పెట్టడం అనమాట క్రియేటివ్ ప్రాసెస్ అంటే. అలాగే క్రియేటివ్ పర్సన్, సృజనాత్మక వ్యక్తి. వీళ్ళు ఏంటంటే ఈ సృజనాత్మక వ్యక్తుల యొక్క లక్షణాలకు సంబంధించింది అనమాట ఇది. ఎవరైతే సృజనాత్మక వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈ ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఈ అడ్వర్టైజ్మెంట్లోకి ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తులు ఉన్నారో, సృజనాత్మక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వీటన్నిటిని కూడా సంబంధించింది క్రియేటివ్ పర్సన్ అనమాట. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి క్రియేటివ్గా ఆలోచించే వ్యక్తి ఉన్నాడో అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించినవన్నీ కూడా క్రియేటివ్ పర్సన్లోకి వస్తాయి. అండ్ దెన్ క్రియేటివ్ సిచ్యువేషన్, సృజనాత్మక పరిస్థితి. క్రియేటివ్ సిచ్యువేషన్, ఈ సృజనాత్మక పరిస్థితిలో ఏంటంటే ప్రమాణాలు, సృజనాత్మకత యొక్క ప్రమాణాలు మరియు లక్షణాలు, అలాగే ఆమోదయోగ్యమైన మరియు ఆచరణాత్మక అంశాలను పరిగణించబడతాయి. ఏదైతే ఈ సృజనాత్మకతకు సంబంధించిన దాని యొక్క ప్రమాణాలు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు, ఆచరణాత్మకమైన అంశాలు, ఇవన్నీ కూడా ఈ క్రియేటివ్ సిచ్యువేషన్లో పరిగణించబడతాయి అన్నమాట. అలాగే స్టేజెస్ ఇన్ క్రియేటివిటీ, ఈ సృజనాత్మకతలోని దశలు. ఫస్ట్ వన్ ఇమ్మెర్షన్. ఇక్కడ ఏంటంటే గ్యాదరింగ్ రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ త్రూ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అండ్ ఇమ్మర్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాబ్లం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ద్వారా రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని సేకరించడం అనమాట. అలాగే సమస్యలను శోధించడంలో లీనమైపోవడం.
బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ద్వారా రా మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని శోధించడం, అలాగే సమస్యలను శోధించడంలో లీనమైపోవటం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ డైజెషన్. దీంట్లో మనకి ఏదైతే కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నామో దాని గురించి మనస్సులో ఆలోచించడం అనమాట. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ద్వారా మనకి కావాల్సిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని సేకరించాం ఇమ్మర్షన్లో. ఈ డైజెషన్లో ఏంటి, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో దాని గురించి మనస్సులో ఆలోచన చేయడం అనమాట. ఫస్ట్ దాంట్లో మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఇక్కడ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచన చేస్తాం సెకండ్ స్టేజ్లో. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంక్యుబేషన్. ఇక్కడ ఈ ఇంక్యుబేషన్లో ఏంటంటే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మన యొక్క కాన్షియస్ మైండ్, మన యొక్క మనస్సు నుండి బయట పెట్టడానికి, దానికి కావలసిన సమాచారాన్ని సేకరించడం, ఆ సమస్య మీద పనిచేయడానికి ఈ దశ అనేది మనకి సహాయపడుతుంది. ఇక్కడ ఏంటి, మనకి సమస్య అనేది మన యొక్క మనస్సు నుండి బయట పెట్టడానికి మరియు దాని కావలసిన సమాచారాన్ని సేకరించి ఆ సమస్య మీద పనిచేయడానికి ఈ దశ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇల్యూమినేషన్. దీంట్లో మొదటి 3 దశలు ఏదైతే ఉన్నాయో ఒక ఆలోచన యొక్క పుట్టుక అనేది జరుగుతుంది. మొదటి 3 దశలు అయిన తర్వాత 4వ దశలో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ 3 స్టెప్స్ ద బర్త్ ఆఫ్ ఎన్ ఐడియా టేక్స్ ప్లేస్. ఇక్కడ మనకి ఒక కొత్త ఆలోచన అనేది బయటకు వస్తుంది. మొదటి 3 దశల్లో మనం చేసిన ప్రాసెస్ తర్వాత ఈ 4వ దశలో మనకి ఒక న్యూ ఐడియా, కొత్త క్రియేటివ్ ఐడియా అనేది మనకి వస్తుంది. అండ్ దెన్ వెరిఫికేషన్. ఇక్కడ ఏంటంటే ఈ దశ యొక్క ఉద్దేశం ఆలోచన బాగుందో లేదో అధ్యయనం చేయడం, లేదా ఆ సమస్యను పరిష్కరించడం, మరియు తర్వాత ఆచరణాత్మక ప్రయోజనం కోసం ఆలోచనను రూపొందించడం. ఇక్కడ ఈ దశలో మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన ఆలోచన అనేది బాగుందా లేదా అనేది చూస్తాం, అలాగే ఆ సమస్యను పరిష్కరించడం, ఆ తర్వాత ఇంకా ఆచరణాత్మక ప్రయోజనం కోసం కొత్త ఆలోచనలని చేస్తాం. మనకు ఆలోచన నచ్చకపోతే మళ్ళీ దాన్ని అక్కడతో క్లోజ్ చేసి మళ్ళీ ఒక కొత్త ఆలోచన కోసం మనకి ఇది బిజినెస్లో ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఆచరణాత్మక ప్రయోజనం కోసం ఆలోచనలు అనేటటువంటి రూపొందిస్తాం. ఇవన్నీ కూడా స్టేజెస్ ఇన్ క్రియేటివిటీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్.